స్వతంత్రం రావడానికి మునుపు మన భారతదేశంలో ఆంగ్లేయులు తేనీరుని ప్రవేశపెట్టాలని పర్వతాలలో ఉండే అడవుల్ని నాశనం చేసి తేనీరు తోటల్ని ఏర్పరచాలనుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆ కఠినమైన పని చేయడానికి అప్పటి దక్షిణ ప్రాంతానికి చెందిన పలు ప్రదేశాలలో నివసిస్తున్న గ్రామస్తుల్ని బానిసలుగా తీసుకెళ్లారు. కరువు నుంచి బయటపడడానికి మరో దారి తెలియక తాము పుట్టిన స్వగ్రామాన్ని విడిచి లక్షలాది అమాయక ప్రజలు నేడు మనం వేడివేడిగా తాగే తేనీరు కోసం నాడు రక్తం చిందించిన ఆ అమాయక గ్రామస్తుల వాస్తవ గాథ. కొడుకు గంగరాజుకి సుబ్బన్న కూతురు కరిలచ్చనిచ్చి వచ్చే శ్రావణ మాసం 7వ రోజు శుక్రవారం నాడు పెళ్లి చేయాలని నిర్ణయించారు దయమైలారా. అందువలన వాళ్ళు మీళ్లలో జరిగిన మంచి చెడ్డలకి చేసిన ఏళ్ళని మర్చిపోకుండా గుర్తుంచుకొని ఇప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని మీ వంతు మీరు చేయాలని కోరుకుంటున్నారు దయామైలా. దండోలో కొట్టే పని మాత్రం చూడు. ఏళ్ళ సంగతి మేము చూసుకుంటాం పో. వదినంట వదిన, నీ డప్పు సప్పుడికే చెవులు సిరిగి సేట అయిపోతున్నాయి. ఇక్కడికి ఎందుకురా వచ్చి సోకండాలు పెడుతున్నావు? ఒసే ముసల్దానా, నీ చావు నువ్వు చస్తానన్నా తలకొరుగు చచ్చి నీ కొడుకొచ్చి పెడతాడా? దానికి నేనేగా ఉంటునే. నువ్వు చెప్పేది కూడా నిజమేలేరా పేరయ్యా. వదినా, సూర్యుడిని అడినెత్తుకొచ్చేదాకా పోయలిగించలా? అసలే ముసలిది రేపో మాపో అన్నట్టుంది. అత్తమ్మా, తెలుసులేరా సర్లేగా నల్లుడు, నీకెప్పుడురా పెళ్ళే? ఈ రాజు తలుచుకుంటే ఆడపిల్లలు కొదవా? నువ్వు వేడన్నం తీసుకొచ్చి నీ అల్లుడికి మూన్న ఆకేసి అన్నం పెట్టు, చిట్టికేసేలోగా కట్టేస్తాగా నీకు తాళిబొట్టు. ఏమావా? రే అల్లుడు, జాగ్రత్త రోయ్, దీనికి తాలిబొట్టు సరిపోదు, పెద్ద మోగుతాడు కట్టి లేపు. యావయో, నీ అల్లుడు చేసుకుంటానని నోరు తెరిసి అడుగుతున్నాడే, చేసుకోమంటావా? నీ లక్క పెడత మొహానికి రాజు కావచ్చు వచ్చాడా? నోరు సచ్చినోడా, నీకు నోరు సాగుతోంది రాయ్. అక్కయ్యో
అరే పుడతా రాజు వచ్చారా? నా అల్లుడికి ఏ పేరు పెట్టావక్క? అదిగో అలా బాబు పేరే. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? సూర్యమావ చెప్పాడు నువ్వు 3 పూట్ల తిరిగి తొంగుంటున్నావు, పనికి వెళ్ళట్లేదని. నాకేం పర్వతలకే తిన్నగా వచ్చి సెట్లు చేయడుతున్నాడు. పెట్టకుండా తింటే నీకే కడుపునే వస్తుంది. నాకేం లోట్లేదు. వస్తావక్క. ఏమయ్యో నువ్వు మడిసివేనా? ఆ ఏ రోడ్డు పట్టుకొని అలా దన్నావు? చెప్పేది బాగా గుర్తుంచుకోండి. మాసారు మంగమ్మ పెళ్లికి ముందు రోజే వచ్చేయాల, మర్చిపోకండి. వెళ్ళండి. అట్టగనయ్యా. చిత్తమయ్యా. ఉంటానయ్యా. పెద్దమ్మా రాజు వచ్చాడు. రండి రాజుగారా. ఏరి మీ మంత్రి గారు ఎక్కడా? మా మంత్రి సంగతి సరే, తమరి మంత్రి గారు పంచలోంచి తొంగి తొంగి చూస్తున్నారు, చూసుకో. వసాయ్ పెద్దమ్మా, నీ చెవులు బొక్కడిపోయేంటి? ఎక్కడే ఉన్నా రాజు కడుపు కాలిపోతుంది. ఏ ఉంటే అది తెచ్చిపడే. ఈ రోజు నీ ఇంట్లో ఎంగిలి పడాలనుంది. ఎవరికో తప్ప దక్కది అదృష్టం. పో పో. అంతా నువ్వు ఇచ్చినల్సే ఎట్టా పెత్తనం జలాయిస్తున్నాడు చూడు. ఏరా ఇవాళ నీకే కొంప దొరకలేదా? ఈ ఊళ్ళో నువ్వు తప్పు ఏ టక్కులాడి పొద్దున్నే వంట చేస్తుందంట. లేదంటే వదిలే, బండి కట్టేస్తాను. బండేం గట్టక్కర్లేదు. ఇదిగోరా సద్దనమే ఉంది. నేను వంట చేయలేదని మర్యాద లేకుండా నన్ను టక్కులాడు అనమాట. ఏయ్, నువ్వు అసలు ఆడదానివేనా? ఒట్టన్నం పెట్టేళ్తున్నావు. నంచుకోవడానికి ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఇవ్వాలని తెలియదు. ఓరి దేవుడు, ప్రాణం తినేస్తున్నాడు. ఏం పెట్టినా ఊరు పెట్టని పేరు వచ్చినట్టు మాట్లాడా? ఆవు తౌడు నీళ్ళు తాగుతున్నాడు, పొద్దుగూకులు తాగుతూనే ఉంటాడా? ఇలా సూడు పేరయ్యా, ఇది ఒక్కటే సరిపోదరా, ఇంకోటి ఉంది. ఇప్పుడు నువ్వే చెప్పు. నీకు ఒక్కడే పెదనా, కానీ ఎంతమంది పెద్దమ్మలో చెప్పు. నాకెలా పెట్టినా తెలుస్తుంది. నాకు తెలీదు, లెక్కెట్టడానికి ఏళ్ళు సరిపోవు. ఏవే నీకేమన్నా తెలుసా? తెలవదు, అదేదో నీ మంత్రిని అడుగు. పేరే పిత్తల వీరయ్యా. బియ్యం గింజలు అడుక్కోడానికి డబ్బు కొట్టుకుంటూ వస్తున్నాడు దయామైలా. నీ నోట్లో యాప చెట్టట